హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఇదంతా చూస్తున్నారు కృష్ణానది. కృష్ణానది కిందికి లోపలికి అయితే దిగాను. ఇదంతా కూడా పులిచింతల కొండ, ఈ రాళ్ళ కుప్ప అవతల ఉందన్నమాట. ప్రాజెక్ట్ కింద అయితే ఉన్నాను. చాలా దూరంలో ఉంది, సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రాజెక్టు. చూద్దాం. ఈ ప్రాంతంలో అయితే మన వజ్రాల వేట కొనసాగుతుంది. ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి. చూస్తూనే ఉండండి. పెద్ద పెద్ద రాళ్ళని పక్కన వేసుకుంటూ సన్న రాళ్ళని అయితే ఇక్కడ గ్యాదర్ చేసి నేను జల్లెడ అయితే తీసుకొచ్చాను. ఆ జల్లెడలో వేసేసి జల్లెడ పడుతున్నాను. మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం. చూస్తూనే ఉండండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద పెద్ద రాళ్ళన్నీ పక్కన వేయాలి, అర్థం వస్తుంది. ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో జల్లెడ పట్టాలంటే మాత్రం వజ్రాలని ఎంతో ఓర్పు సహనం ఉండాలి, లేకపోతే మనకి వజ్రాలు దొరకవు. చూద్దాం. పెద్ద పెద్ద రాళ్ళన్నీ పక్కన వేసుకుందాం. ఈ కృష్ణానదిలో వజ్రాలను వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి. ముసుళ్ళు కూడా ఉంటాయి, ముసుళ్ళు కూడా వస్తాయి మీదకే. ఎవరు రావద్దు తొందరపడి. స్టోన్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది స్టోన్. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకంగా భలే ఉంటుంది. చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో. ఒక్కరాయి జాగ్రత్తగా నిదానంగా వెతుకుదాం. చాలా పరీక్ష పెట్టి ఎతకాలి, ఎందుకంటే చిన్న రాళ్ళు ఉంటాయి, పెద్ద రాళ్ళు ఉంటాయి. తొందరపడి మనం ఏదో అడావుడిగా వెతికేసి పడేయకూడదు. ఎందుకంటే జల్లెడ పట్టాం కాబట్టి మ్యాక్సిమం ప్రతి రాయి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడాలి. స్టోన్ చూడండి, మామూలుగా లేదు. శుభ్రంగా పాసి పట్టింది రాయికి, కానీ వజ్రం కాదు. వజ్రం అయితే ఇలా పాసి పట్టదు, వజ్రం కాదు కాబట్టి దీనికి పాసి పట్టింది. వజ్రం అయితే నేలలో ఇట్లా తడుపుతుంటే మాత్రం మామూలుగా ఉండదు, పేలిపోయింది దాని క్వాలిటీ. కానీ ఇది వజ్రం కాదు కాబట్టే పాసి పట్టింది, పాసి పట్టి దీని క్వాలిటీ మారింది. చూద్దాం ఇంకా మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి. రకరకాల స్టోన్స్ అన్నీ కనపడతా ఉంటాయి, అన్ని జాతి రకాల స్టోన్స్ కనపడతా ఉంటాయి అన్నమాట.
పగిలిపోయింది మొక్క. ఇది దీనికి సంబంధించిన మొక్క పగిలిపోయింది. చూద్దాం. ఈ జల్లెళ్ళు వేసినప్పుడు అయితే ఈ జల్లెళ్ళు అయితే మనకి ఈ 3 రకాల స్టోన్స్ అయితే కనిపించాయి. ప్రతి రాయి నీట్గా కడిగి వస్తుంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా. వజ్రం అయితే అసలు ఈజీగా ఇంకా దొరికిపోయిద్ది మనకి, ఎందుకంటే ఇంకా ప్రతి రాయి నీటిలో కడిగి చూస్తున్నాం కాబట్టి ప్రతి రాయి ఖచ్చితంగా మనకి కనపడే అవకాశం అయితే ఉంటుంది. చూస్తూనే ఉండండి. పులిచింతల ప్రాజెక్టు కృష్ణా నదిలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా పులిచింతల కొండ ప్రాంతం అన్నమాట. పులిచింతల కొండ ఇదంతా కూడా. ఈ కొండ అవతల కోలూరు అలాగే వెంకటాయపాలనికి సంబంధించిన అడవులు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళకుప్ప పైన నేను కూర్చొని ఉన్నాను. ఇక్కడ ఈ రాళ్ళకుప్ప పైన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్కి కింద అయితే ఉన్నాను నేను. ప్రాజెక్ట్ పైన ఇంకా వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఆ వాటర్లో ఇంకా కోలూరు, కేతవరం, చిట్యాల, మరి పొంతులు గారి పొలాలు ఇవన్నీ బయటపడలేదు, ఇంకా నీటిలో మునిగిపోయి ఉన్నాయి. అయితే నేను పులిచింత ప్రాజెక్టు కింద భాగానైతే ఇక్కడ వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం. నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త